అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మానవులకు మరణం ప్రాప్తమయ్యే లక్షణాలు. విశ్వాసికి మరణం సమీపించినప్పుడు ప్రాప్తమయ్యే మంచి లక్షణాలు. కలిమయే షహాదత్. హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు కథనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఏ వ్యక్తి చివరి వాక్యాలు లా ఇలాహా ఇల్లల్లాహ్ అని ఉంటాయో వారు స్వర్గానికి పోతారు. అబుదావూద్ 2673. నుదుటిపై చెమటలు. హజ్రత్ బురైదా రదియల్లాహు అన్హు కథనం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఈ విశ్వాసి అయిన వ్యక్తి మరణము అతని నుదుటిపై వచ్చే చెమటలు. ఒక ముస్లింకి మరణేతన సంభవించినప్పుడు నుదుటిపై చెమటలు పట్టినందుకు అతనిని సత్యవిశ్వాసిగా భావించవచ్చు. ఇబ్నె మాజా 1188. శుక్రవారం మరణం. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమర్ రదియల్లాహు అన్హు కథనం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఏ ముస్లిముకైతే శుక్రవారము రాత్రి లేక పగలు మరణం సంభవిస్తుందో వారిని అల్లాహ్ సమాధి శిక్షకు గురికానివ్వడు. తిర్మిజీ. షహీద్ కాబడిన ముస్లిం అమరుడు. షహీద్గా మృత్యువు చెందిన వ్యక్తి అల్లాహ్ దగ్గర 6 విధాలుగా బహుమానం పొందుతాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: షహీద్కు అల్లాహ్ వద్ద 6 విశిష్టతలు ఉన్నాయి. 1. మొదటి రక్తపు చుక్క కారిన వెంటనే క్షమించబడతాడు. 2. స్వర్గంలో అతని నివాసాన్ని అతనికి చూపబడుతుంది మరియు సమాధి శిక్ష నుండి కాపాడబడుతాడు. 3. అతి పెద్ద ప్రళయ భయాందోళనకు గురి కాకుండా శాంతి ప్రాప్తమవుతుంది. 4. విశ్వాసం మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. 5. పెద్ద కళ్ళుగల హూర్ అప్సరస తో వివాహం జరుగుతుంది. 6. ప్రళయం రోజు 70 మంది చుట్టాలకు స్వర్గానికై సిఫారసు అతని వైపున అంగీకరించబడుతుంది. తిర్మిజీ. ఇబ్నె మాజా 2257. హజ్రత్ సహల్ బిన్ హునైఫ్ రదియల్లాహు అన్హు కథనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: సంకల్ప శుద్ధితో షహీద్గా మరణించాలని కోరుకున్న వ్యక్తికి అల్లాహ్ షహీదుల ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ అతనికి తన పడకపైనే మృత్యువు జరిగి ఉన్నా సరే. సహీహ్ ముస్లిం. ఇలాంటి ధార్మిక విషయాలను ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు ద్వారా మీరు మన యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి.